గత ఒక సంవత్సరం రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అద్భుతమైన పనులు చూసి ఓర్వలేక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటా ముందుకు పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి జగన్ మోసాలతో జగత్ అబద్ధాలతో మభ్యపెట్టే విధంగా వాళ్ళ రాజకీయం ముందుకు పోతుండారు. నాకు అనిపించేది ఏంటి అని అంటే ఆపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వలేదు వైసీపీ పార్టీకి అనే బాధతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన కక్ష కట్టినట్టు నాకు అర్థమవుతా ఉంది. మీరు చూస్తే ఇప్పుడు అన్ని రకాల వర్గాల ప్రజల్ని ఏదో ఒక విధంగా అసత్యాలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు చివరిగా యువత దగ్గరికి వచ్చినారు. యువతకి కూడా రకరకాల అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అందుకని ఈ ప్రెస్ మీట్ ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా జరిగే మంచి ప్రజల దృష్టికి యువత దృష్టికి ముఖ్యంగా తేవాలనుకుంటున్నాం. గతంలో మీరు చూస్తే వైఎస్ఆర్ పార్టీ 2,30,000 ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ తీసుకొని వస్తాము అని చెప్పి నిరుద్యోగ యువతకి నిలువున ముంచింది వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరం మనం గుర్తుపెట్టుకుంటే 1,80,000 కోట్ల పెట్టుబడులు కంపెనీలు మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఆ పోత వాళ్ళు ఏమన్నారు అని అంటే ఫైనాన్షియల్ టెర్రరిజం జరుగుతూ ఉంది, ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు చెప్పిపోవటము ఇది వాస్తవము కాదా? నేను ముఖ్యంగా ఇంకొకటి అందరి దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఒకసారి మళ్ళా వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు సామెత అందరి నోట్లో ఏముండేది అని అంటే హార్డ్వేర్ కంపెనీలు దరిమేశాడు, సాఫ్ట్వేర్ కంపెనీలు దరివేశాడు, చివరిగా అండర్వేర్ కంపెనీని కూడా దరిమేసినాడు జగన్మోహన్ రెడ్డి అనేది అప్పుడు అందరి నోట్లో ఉండేది. అది ఒకసారి అందరికి గుర్తు చేస్తున్నాను. ఇంకొకటి అందరి దృష్టికి నేను తేవాలనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు కూడా తెలుసుంటది. పవర్ కంపెనీల అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు చెప్పింది ఇది చేస్తే తప్పు, రాష్ట్రానికే కాదు దేశానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్తే కూడా వినకుండా ఆ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసి ఆ కంపెనీలు వాళ్ళు కోర్టుకు పోతే దాదాపు 12,250 కోట్లు ఊరికే వాళ్ళకి కట్టాల్సి వచ్చింది. అంటే పవర్ తీసుకోకుండా. అంటే ఇది డైరెక్ట్ గా ప్రజల డబ్బుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడు, దోచుకున్నాడు అని చెప్పి మనం తెలుపుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి కూడా ప్రజల దృష్టికి తేవాలి. పోలవరం ప్రాజెక్టు ఆపి డిలే అయిన దానికి అప్రాక్సిమేట్ గా 2 లక్షల కోట్ల పైన ప్రజలు నష్టపోయినారు. ఆ అమౌంట్ ఎంత అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి డిబిటీలో ఇచ్చిన డబ్బుకి ఈక్వలెంట్ అంత డబ్బు ప్రజలు నష్టపోయినారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు పాయింట్ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఏమైంది అని చెప్పి ప్రతిరోజు మాట్లాడతారు. సో అదే డైరెక్షన్ లో జరిగే పని నేను ఈరోజు వివరించబోతున్నాను. దాదాపు 9,50,000 కోట్ల